ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ రాకతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్లు తగ్గిపోయి ఒకే ట్యాక్స్ అమల్లోకొచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విడివిడిగా ట్యాక్స్లు వేస్తున్నాయి. దీంతో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లుంటున్నాయి. వీటిని కూడా జీఎస్టీ కిందికి తెస్తే రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలనంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. 2025-26 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ఉద్యోగాలపై ఆధారపడి బ్రతికే వారికి భారీ ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచింది. రీసెంట్ గా బడ్జెట్ అనంతర దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పారిశ్రామికవేత్తలతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ చర్చలో మిడిల్ క్లాస్ వర్గాలకు ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించడం, గిగ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంపై డిస్కస్ చేశారు. ఈ ప్రోగ్రాంలో నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలక రంగాలైన ఎంఎస్ఎంఈలు, వ్యవసాయంపై పెట్టుబడులు పెంచే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. మేము ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం, కానీ రాష్ట్రాలే మిగతా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది అన్నారు. అంటే జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు సమ్మతిస్తే త్వరలోనే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం ఈ విషయంపై మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలా వద్దా అనే విషయాన్ని రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందన్నారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుంటాయి కాబట్టి వారందరి అంగీకారం వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకున్నామని, ఇకపై కూడా అదే విధంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పనులు అమలవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకవేళ రాష్ట్రాలు కేంద్రానికి ఏకాభిప్రాయం కుదిరి పెట్రోల్, డీజిల్ గనక జీఎస్టీ పరిధిలోకి వస్తే లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కేవలం 50 రూపాయలకే వచ్చే అవకాశం ఉంది.